నీవు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నావో దాన్ని దేవుడు చూశాడు అనుకో, నీ ఇష్టం. నీలో అసహ్యమైనది ఏదైనా దేవుడు చూసి కాదు, అసలు నువ్వు అసహ్యమైనవి చూస్తున్నావేమో, అసహ్యమైనవి వింటున్నావేమో, అసహ్యమైనవి చేస్తున్నావేమో. ఏ యవనస్తుడైతే, ఏ యవనస్తురాలైతే పరిశుద్ధతకి ప్రాధాన్యత ఇస్తారో, రెండు మాటలు కలపాలి. పరిశుద్ధత కలిగి భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళని విడిపిస్తారు. అసలు భయభక్తులు కలిగి ఉండడం అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడమే పరిశుద్ధత. పరిశుద్ధతకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు? యేసు రక్తం చేత పరిశుద్ధత, వాక్యం చేత పరిశుద్ధత, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ద్వారా పరిశుద్ధత, సహవాసం ద్వారా పరిశుద్ధత, ఆయన రక్తమాంసాల్లో పాలు పంచుకోవడం ద్వారా పరిశుద్ధత, మాటలో పరిశుద్ధత, చూపులో పరిశుద్ధత, ప్రవర్తనలో పరిశుద్ధత, వస్త్రధారణలో పరిశుద్ధత. ఎవరైతే పరిశుద్ధతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళని ప్రభు విడిపించునుగాక. అంత మాత్రమే కాకుండా మనతో ఉంటారు ఆయన, మనతో ఉంటారు ఆయన. నేను నీకు తోడై ఉంటాను. నచ్చనిది మెచ్చనిది ఏదైనా ఉందనుకోండి, వదిలిపెట్టి వెళ్ళిపోతాను.